తనకు ఫోన్ చేసి బెదిరించిన ఓ సైబర్ నేరగాడిని ఓ యువకుడు మోసం చేశాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఓ యువకుడు సైబర్ క్రిమినల్ నుంచి 3 విడతల్లో ఏకంగా 10,480 రూపాయలు వసూలు చేశాడు. భూపేంద్ర సింగ్కు సైబర్ నేరగాడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సిబిఐ నుంచి మాట్లాడుతున్నానని, నీకు సంబంధించిన అశ్లీల వీడియోలను గుర్తించామన్నాడు. కేసు వద్దనుకుంటే 16,000 రూపాయలు లంచం ఇవ్వాలని బెదిరించాడు. ఇది సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకున్న భూపేంద్ర అతడికి ఓ కథ చెప్పడం మొదలెట్టాడు. ప్లీజ్ సార్, ఈ విషయం ఎవరికీ చెప్పకండి, మీకు డబ్బులు చెల్లిస్తాను, కాస్త టైం ఇవ్వండి అంటూ అమాయకంగా నటించాడు. నా చైన్ ఒకటి తాకట్టులో ఉంది, దాన్ని ఇడిపించాలంటే 3,000 రూపాయలు కావాలని చెప్పి నమ్మించాడు. సైబర్ నేరగాడు యూపీఐ ద్వారా 3,000 పంపించాడు. ఆ తర్వాతి రోజు భూపేంద్ర బంగారంపై రుణానికి ప్రాసెసింగ్ ఫీజు, ఇతరత్ర ఖర్చుల పేరు చెప్పి 2 దఫాలుగా 4,480 రూపాయలు, 3,000 రూపాయలు వసూలు చేశాడు. చివరికి తానే భూపేంద్ర చేతిలో మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన ఆ కేటుగాడు తన డబ్బు తిరిగి ఇచ్చేయమంటూ బ్రతిమాలాడాడు.